ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల సమస్యల మీద చర్చకు రమ్మన్నది ప్రతిపక్ష నేత అయిన మీ నాయన్ను తెంగరటిల్లు, అది కూడా ప్రజా సమస్యలను చర్చించే అసెంబ్లీకి. దానికి సమాధానం చెప్పకుండా ముసుగేసుకొని పడుకున్న మీ అయ్య బదులు పిల్ల బచ్చాగాడివి నువ్వొస్తే నీతో చర్చించడానికి ముఖ్యమంత్రి గారు రావాలా? సోయి ఉండే మాట్లాడుతున్నావా డ్రామారావు? క్లబ్బులలో పబ్బులలో ఎందుకు టిల్లు, అసెంబ్లీలోనే తేల్చుకుందామని ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రులు సవాలు విసురుతుంటే దానికి సమాధానం చెప్పకుండా సొల్లు రాజకీయాలతో కాలం గడుపుతున్నావు. సీఎం గారు సవాలు విసిరింది మీ అయ్యకైతే నీ డ్రామా ఏంది కేటీఆర్? ఏమీ లేని విస్తరి ఎగిరిగిరి పడుతుంది అన్నట్టే ఉంది నీ వాలకం. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది అసెంబ్లీలో మాట్లాడమని గాని 10 ఏళ్లుగా మీకు ఎన్నడూ గుర్తుకురాని ప్రెస్ క్లబ్లలో కాదు డ్రామారావు. ఇప్పటికైనా చిల్లర సవాళ్లు చేయటం మాని మొద్దు నిద్రపోతున్న మీ అయ్యని లేపి అసెంబ్లీకి తీసుకురా. అసెంబ్లీకి వచ్చి మీ అయ్యా కొడుకులు రైతుల సమస్యల మీద చర్చించండి, లేకపోతే రైతులే మీ వెంటబడి తరిమి కొడతారు. కేడి రామారావు, నువ్వు చిల్లర వేషాలు వేస్తే చీరి చింతకు కడతారు ప్రజలు, జాగ్రత్త. అంతేగా అంతేగా